నమస్తే. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడా అని బాగా భారీగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకవైపు కాంగ్రెసా, మరోవైపు బీఆర్ఎస్ఆ, ఇంకా బీజేపీ అయితే క్యాండిడేట్ని అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాకపోతే దీని గురించి మాట్లాడడానికి ఎవరు పై చేయి కాబోతుంది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు మసూద్ భాయ్ ఉన్నారు. ఒకసారి అన్ననైతే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అవసరం అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అంటే గతంలో మునుగోడు బై ఎలక్షన్స్ ఎంత వేడివేడిగా ఉన్నదో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా అంతే వేడిగా ఉంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? అసలు అంటే కాంగ్రెస్ వచ్చేటట్టు ఉందా, మీరు బీఆర్ఎస్ వచ్చేటట్టు ఉందా అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఇవాళ ఫలితాలు తెలిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిపోయారు. ఒక మెజార్టీ కొరకే తాపత్రయం. ఎందుకంటే ఈ 22 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా ఏదైతే అరాచకాలు సృష్టిందో, ఇవాళ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆ నవీన్ యాదవ్ గెలిస్తే మళ్ళీ కొత్త స్కీమ్ వస్తుంది నైడ్రా అని. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలిస్తే గుండాయిజం అరాచక పాలన ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారిని గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా కూడా భారీ మేడతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినా ఫలితాలు అయితే మాకు అనుగుణంగా ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. తనకు గోపీనాథ్కు ఉన్నంత అనుభవం లేదు, ప్రజల మధ్య తిరగలేదు సునీత గారు అని చెప్పేసి కూడా ఒక మాట వినపడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే అనుభవం అనేది పనిచేస్తూ వస్తుంది. గోపీనాథ్ గారు ఒక భర్త, ఒక మగవాడు ముందుకు పోయిందంటే వెనకాల ఉన్నది స్త్రీయే, స్త్రీమూర్తి అని అంటారు. కాబట్టి భర్త ఎదుగుదలలో ఆమె భార్యగా ఎంత సహాయసహకారాలు అందించిందో ఆమెకు తెలుసు, ప్రజల కష్ట సుఖాలు తెలుసు, మంచి చెడు తెలుసు. కాబట్టి తప్పకుండా కూడా ఒక సబితా ఇంద్రారెడ్డి లెక్క, ఒక సునీత లక్ష్మారెడ్డి లెక్క బ్రహ్మాండమైన పరిపాలన ఇక్కడ అందిస్తుందనే నమ్మకం, అపారమైన నమ్మకం మాకున్నది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా మ్యాక్సిమం 50% ఆయనకే చెందే అవకాశం కనబడుతుంది అనేది కూడా తెలిసింది. మీరేమంటారు అసలు? అంటే బయట ఓపెన్గా నవీన్ యాదవ్ భయపడి ఓటు ఆయనకి వేస్తామని చెప్తున్నారు. కానీ నవీన్ యాదవ్ వస్తే ఈ పరిస్థితి అయితే మాదని కాంగ్రెస్ పార్టీ నాయకులే భయపడతా ఉన్నారు. నవీన్ యాదవ్ అంటే గుండా పరిపాలన కొనసాగిస్తాడు, మళ్ళీ ఒక నైట్రాన్ తీసుకొస్తాడు. ప్రతి ఏరియాలో కూడా వ్యాపారస్తులు కానీ వాళ్ళు వీళ్ళు భయపడతారు. రేపు పొద్దుగాలు వస్తారు, నవీన్ అన్న చెప్పిండు అని చెప్పి టెంట్ హౌస్ సామాన్లు తీసుకుపోతారు, నవీన్ అన్న చెప్పిన కిరాణా స్టోర్ సామాన్లు తీసుకుపోతారు, నవీన్ అన్న చెప్పిండు అని చెప్పి చికెన్ సెంటర్లు చికెన్ ఉదారు తీసుకుపోతారు. పైసలు ఇయ్యరు, అరాచక పాలన అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న గతంలో చేసిన గుండాయిజం, లంగాయిజం అన్ని కూడా ప్రజలు ఇక్కడ చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా కూడా నవీన్ యాదవ్ తీసుకొచ్చి నైట్రాన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. హైడ్రాతను విసిగిపోయింది జనం, నైట్రా వద్దంటారు. అందుకే మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి సతీమణినే గెలిపించి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళులు అర్పిస్తామని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇప్పటికి 2 సార్లు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక షాప్లలో కావచ్చు, కింది స్థాయి కిరాణా షాప్ నుంచి కూడా మామూళ్లకు కార్యకర్తలను పంపించవచ్చు, అనుచరులను పంపించవచ్చు, బెదిరించి వసూలు చేస్తారు అని అంటున్నారు కదా మీరు. కాకపోతే ఆయనకు బయట ఉన్న పబ్లిక్ సర్వేలో కనుక ఆలోచిస్తే కనుక 90% పీపుల్ మేము దగ్గరుండి గెలిపించుకుంటాం, పార్టీతో సంబంధం లేదు, నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ మేము దగ్గరుండి గెలిపించుకుంటాం అనేది కూడా వినబడుతుంది. కానీ మీ వర్షన్లో మాత్రం ఆయన బెదిరింపులకు పాల్పడతారని అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పిన వర్షన్కి మీరేం చెప్తారు? కొంతమంది మీడియా, కొంతమంది వ్యక్తులు నవీన్ యాదవ్ వంతన పడుతున్నారు కావచ్చు, అది భయానికి భక్తికి పడతారు కావచ్చు. కానీ లోపల ఎంత మదన పడుతున్నారో మాకు తెలుసు. లోకల్గా మేము చూస్తా ఉన్నాం. ఇక్కడ గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, గోపీనాథ్ గారు గత 7 సంవత్సరాలు తను చేసిన అభివృద్ధి, వారి అకాల మరణం తర్వాత వచ్చిన ఎన్నిక. కాబట్టి తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ సునీత గారికి ఓటేయాలి, ఆమెను గెలిపించుకోవాలని చెప్పి ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు గతంలో 2 సార్లు గెలిచినప్పటికీ ఆయన చనిపోవడం వల్ల, ప్రజల మధ్యలో ఉండడం వల్ల సానుభూతి ఓట్లు పడి దానివల్ల గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? సానుభూతి ఒకటే కాదండి, 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన, కేటీఆర్ నాయకత్వాన్ని చూసిన ప్రజలు ఆ 9 సంవత్సరాలు బాగుండే. ఎందుకంటే 6 హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను అతలాకుతలం చేసిండు. ఇవాళ మైనార్టీ రాజకీయంగా ఎదగలేని పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. మైనార్టీ ఒట్టేటపడుతుంది. కుడంగల్లో తన సొంత కాన్స్టిట్యున్సీలో, రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీలో 100 సంవత్సరాల చరిత్ర గల్లా మా కబ్రస్థాన్ను నేలమట్టం చేసిండు. ఇవాళ ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి మేము ఓటు ఎట్టి నాయకత్వం బలపరుస్తాం. ఎంఐఎం సపోర్ట్ కూడా ఆయనకు ఉంది అనేది కూడా వినబడుతుంది. ఇప్పుడు ఎంఐఎం బి టీం అనేది చెప్తారు కదా. ఇప్పుడు బీహార్కు పోయేమంటాడు అసదుద్దీన్ ఓవైసీ గారు, కాంగ్రెస్ పార్టీ జోకర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని బోన్లో నిలబెట్టాలంటాడు. రాహుల్ గాంధీ జోకర్ అంటా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం లేడా? అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం చెప్పాలనుకుంటారు? అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు ఒక మాట చెప్పండి. మీరు గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి అడుగులో అడిగేసి నడిచిళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు ఏం తప్పు చేసలేని వాళ్ళు అసద్ గారు విమర్శిస్తూ ఉన్నారు. అసద్ గారు కేసీఆర్ గారిని మామా అని పిలిచింది. మామా అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మామా అని
ఎట్లా వెన్నుపోటు పొడిచిండో ఇవాళ కేసీఆర్ గారిని కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు అదే మామ అని వెన్నుపోటు పొడిచిండు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే అసలు మీరు ఎంఐఎమా, మీరు మైనార్టీకి ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారా, లేకపోతే బీజేపీ పార్టీని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవాళ మీరు చేస్తున్న కథ ఏంది, కార్ఖానా ఏంది? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కబ్రస్థాన్ ఇష్యూ ఉండే, ఆ కబ్రస్థాన్ ఇష్యూలో ఒకసారేమో 2500 జాగా ఇస్తా అని చెప్తాడు, అది డిస్ప్యూట్ క్రియేట్ చేస్తాడు. మళ్ళీ 7500 ఇస్తాడు, ఇచ్చి అక్కడ రఘునందన్ రావు పంపిస్తాడు. మేము ఏం చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డి అనేటోడు నరనరాన ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి, తను టోటల్గా కూడా బీజేపీ వ్యక్తి, మోడీ నాయకత్వం పనిచేస్తూ ఉన్నాడు, ఈయన వత్తాదు పలుకుతున్నాడు. అది చూసి మేము సిగ్గుపడుతున్నాం. అసదుద్దీన్ ఓవైసీ గారిని ఇన్ని రోజులు లీడర్ని నమ్మినాం, కానీ అసదుద్దీన్ ఓవైసీ గారు చేసే వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న తీరు, బీఆర్లోనేమో దుష్మనట, జూబ్లీస్కి వచ్చారు దోస్తట. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి చేయమని అని చెప్తా ఉన్నాడు. నవీన్ యాదవ్ ఎలాంటి వ్యక్తిని ఇదిలా ఇవాళ నువ్వు ఏం చేయాలనుకున్నా ఇక్కడ అరాచకం సృష్టించాలని చూస్తాను. ఎందుకంటే నీకు లాభం, అది నీ సెంట్రల్ బీజేపీ పార్టీ లాభం కాబట్టి ఆ అరాచకాన్ని సృష్టించడానికి అసదుద్దీన్ గారు ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ గారు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అటు చేయి కొట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చేయి కొడుతున్నారు అంటారు. అంటే ఆయన టోటల్ ఎంఐఎం పార్టీకి మాత్రమే ఆయన సహకరించుకుంటున్నారు, టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు కూడా సహకారం. మైనార్టీలను కీలు బొమ్మలను చేసి మైనార్టీలు నేను చెప్తే నాకు కనుసలను నడతానని చెప్పి ఏదో అబద్ధ ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజు మైనార్టీలకు కనువిప్పి జరిగింది. ఎందుకంటే నువ్వు కేసీఆర్ని వదిలిపెట్టిన రోజే నీ నిజ స్వరూపం ఏందని బయటపడింది. ఇవాళ మేమందరం కూడా అసదుద్దీన్ ఓవైసీ గారిని ఎంత ద్వేషిస్తున్నామంటే మాకు అంటే చీ అనిపిస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ గారు 9.5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహమూద్ అలీ గారిని ఉప ముఖ్యమంత్రి చేసిండు, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చిండు. 2018లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కాగానే ఇద్దరే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిండు, కేసీఆర్ గారు, మహమూద్ అలీ గారు. అంటే మైనార్టీల పట్ల కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంది? మరి ఆ రోజు బడ్జెట్ కేటాయింపు జరిగితే అక్బరుద్దీన్ ఓవైసీ గారు శాసనం నిలబడి హమారా ఖాయాద్ హోతో కేసీఆర్ చేస్తాహో అని గొంతు దించుకొని వచ్చిండు. మళ్ళీ ఆ ఖాయాద్ ఇవాళ ఏం తప్పు చేసిండు? కొన్ని సీట్లు కేసీఆర్ గారు మార్చి ఉంటే 100% కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. సరే ఏదో జరిగిపోయింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నది? ప్రజల కళ్ళలో చూస్తాను రక్తం ఉన్నది, రక్తపు ఏడుపు, మామూలు ఏడుపు కాదు. ఎన్ని హామీలు అండి? 6 గ్యారెంటీలు, 420 హామీలు. ఒకటే అమలైందా? ఒక ఫ్రీ బస్ అయింది. ఫ్రీ బస్ ఎందుకు అయింది? భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకోరి బస్ ఎక్కి ఎక్కడికైనా పోయి మీ భర్త పరిచయం కావాలి. దానికోసంగానే కొన్ని కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి ఆనందంగా ఊరు, మీరెందుకు మా మీద బురద చల్లుతున్నారు? అదే వాళ్ళే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమని చెప్పి మహిళా మహిళల మోసం 2500 కోళ్ళకి ఇస్తా అన్నాడు, 4000 రూపాయలు అత్తకి ఇస్తా అన్నాడు, అత్తతో పాటుగా మామకి ఇస్తా అన్నాడు. అత్తకు మామకి ఇస్తా, కోడలికి 2500 ఇస్తా. ఇప్పుడు అత్త కోడలు కలిసి బ్రహ్మాండంగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండుకొని తినొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు అని చెప్పిండు. కానీ ఏం జరిగింది? కోడలకు మోసం చేసిండు, అత్తకు మోసం చేసిండు. 22 నెలల కాలం అయిందండి, ఒక్క పెన్షన్ ఇచ్చిండా? కేసీఆర్ గారు అడగక ముందు ఇచ్చిండని. కేసీఆర్ గారిని ప్రజలు పోయి అడగలేదు, ఎక్కడ ధర్నాలు జరగలేదు, రాస్తారోకోలు జరగలేదు. కేసీఆర్ గారు ప్రజల కష్టాలను తెలుసుకొని అన్ని పథకాలను కూడా తీసుకొచ్చిండు. కళ్యాణ లక్ష్మి పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదా? కానీ కళ్యాణ లక్ష్మి ఒక చిన్న సంఘటనకు, ములుగులో జరిగిన సంఘటనకు బాధపడి కేసీఆర్ గారు మొదటిగా 51,000 రూపాయలు ఇచ్చి, ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చి, ఆ తర్వాత మైనార్టీలకు కూడా ఇవ్వాలని చెప్పి మైనార్టీలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తే ఈయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 1,00,000 రూపాయలే కాదు, తులం బంగారం ఇస్తా అన్నాడు. 22 నెలల కాలం అయితే అన్నది, 1000 పెళ్లిళ్ళు జరిగినాయి. బంగారం ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇప్పుడు ఈ ఎన్నిక అయింది తెలుసా అండి, ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డిని కానీ నవీన్ యాదవ్ని సపోర్ట్ చేసినట్లయితే ఈ 2 సంవత్సరాలు నేను ఏ పథకం ఇవ్వకుండా ప్రజలు నాకు ఓట్లు వేసిందని చెప్పి ఉన్న పథకాలు ఎగొడతాడు. ఆయనకు అన్నీ వర్తిస్తాయి రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ తమ్ముళ్ళకు కబ్జాలు, భూ కబ్జాలు, భూదందాలు అన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు బాగుపడతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయాణికాన్ని పట్టించుకుంటాడు, మాట్లాడితే పైసలు లేవంటాడు. ఒకసారి ఏమంటాడు, పైసలు బాగా బడ్జెట్ ఉంది మా దగ్గర, మేము ఇవ్వగలుగుతాం, చేస్తాం అంటాడు. ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటానండి, అటు నేను చెప్తే వింటారు అనుకుంటాను. గతంలో ఏదో కేసీఆర్ గారు ఒక్కసారి ప్రజల నుండి దూరమైంది కావచ్చు, కానీ ప్రజల గుండెలో చిరచాలంగా నిలబడి ఉన్నాడు. తప్పకుండా కూడా కేసీఆర్ గారు మళ్ళీ కావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. అందుకే ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలందరూ సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టయితే మీరు అంటున్నారు. ఒకవేళ మాగంటి సునీత గారే గెలిచినట్లయితే మీ నమ్మకం మేరకు పైన ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి నిధులు అమలు చేసే విషయంలో కావచ్చు, అభివృద్ధి తోడ్పాటు విషయంలో కావచ్చు, వాళ్ళు కొంత మేరకు నిధులను ఆపే ప్రయత్నం చేయలేరంటారా? అంటే ఆయన భయం ఏంది? ఇవాళ ఇక్కడ సునీతమ్మ గెలితే పదవి ఉంటుందో పోతుందని భయం అనేది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారండి. నాయకులు కాదు, మాకు ప్రజల పార్టీ ఇది. మేము మాట్లాడితే ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు మాకు.
ఇవాళ రేవంత్ రెడ్డి 51 సార్లు 53 సార్లు ఢిల్లీ పోయిండు. ప్రతి కార్యక్రమానికి కూడా ఢిల్లీ పోవాలి. రాహుల్ గాంధీ దగ్గర దేహి అని అడగాలి. కానీ మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు కేవలం ప్రజల కోరిక మేరకు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసే నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వచ్చే ప్రభుత్వం ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది 100% ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక ఇవాళ రేవంత్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్తారు ప్రజలని ప్రకటనగా విశ్వసిస్తారు. ఇప్పుడు 50 సార్లు పోయిర్రు ఢిల్లీకి, రాహుల్ గాంధీ చెప్పండి సోనియమ్మ సైన్ చేయండి ఏ పని జరగదని మీ వర్షన్లో చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను 50 సార్లు పోయింది గుర్తుపెట్టుకుంటారు, కానీ నా రాష్ట్ర ప్రజలకు నేను ఏం చేయాలి, వాళ్ళు ఒక్కొక్క స్త్రీని నేను కోటీశ్వరాలు చేయాలనుకుంటున్నా, నేను అక్కడికి పోయి ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావాలి, ఎలా డెవలప్మెంట్ కోసం నేను డిస్కషన్ చేయడానికి పోతున్నా అనే దిశలో గతంలో చెప్పిన సందర్భం కూడా ఉంది. సన్నాసి ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేడు. మహిళా మూర్తులను కోటీశ్వరులు చేస్తాడా? ఇవాళ మహిళలు కూడా అర్థమవుతా ఉన్నది. మాకు ఇస్తాను 2500 బాకీ పడ్డాడు ఇస్తలేడు, మా అత్తకు వస్తాను పెన్షన్ ఇస్తలేడు అని బాకీ కార్డు తీసినాం మేము. ఆ బాకీ కార్డు ప్రజల్లో తీసుకుపోయినప్పుడు ఒక్కొక్కరు తిడతా ఉంటే, మహిళలు తిడతా ఉంటే మా చెవులకి వెళ్ళి రక్తం వెళ్తాను. మా చెవులకి మాకే బాధ అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి అమ్మ తిట్టకుండా మేము చెప్తాం. ఆ ముఖ్యమంత్రి అనేది కూడా ధ్యాస లేకుండా ప్రజలకు రేవంత్ రెడ్డి ఆ విధంగా చీదరించుకుంటారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గల్లి రమ్మని రేవంత్ రెడ్డి నేను చేసిన కోటీశ్వరుని చేస్తా అని చెప్పమని దమ్ముంటే రాలేడు, చెప్పలేడు, తిరగలేడు. ఇవాళ కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి, గతంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో, అధికారం పీఠం ఎక్కిన తర్వాత ఇవాళ రమ్మని చెప్పండి. ఇక్కడ జూబ్లీహిల్స్ గల్లీలకు రమ్మని. జూబ్లీహిల్స్ నేను ముఖ్యమంత్రి గారిని హైడ్రా చేసిన, జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ని తీసుకొచ్చి నైట్రా చేస్తా అని కలలు కంటా ఉన్నాడు. ఆ నైట్రా కానివ్వం. తప్పకుండా కూడా ప్రజలకు రక్షణ కవచంగా మేము అందరం ఉంటాం, ప్రజలకు అండదండగా మేము ఉంటాం. ఉండి ఈ ఎన్నికల్లో సున్నితంగా గెలుపుతాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో మొత్తము బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం వల్లనే ఈ హైడ్రా కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, ఇలాంటి ఒక స్కీమ్లు అనేవి తీసుకొచ్చి అభివృద్ధి కోసం అని చెప్పేసి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం అనేది ఒక దిశగా వినబడింది. కానీ నేను అభివృద్ధి వైపు నేను అడుగులేస్తున్నాను, మూసీ బెల్ట్ ఎమ్మటి ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో మునిగిపోయి మొత్తం వస్తువులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, మీరు అదెందుకు గుర్తించట్లేరు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మాగంటి సునీత గారు గెలిస్తే మళ్ళీ హైడ్రాని ఇంకా విస్తృతం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంది కదా. హైడ్రాను ఓన్లీ అక్కడికి పరిమితం చేయడు, జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని కూడా తీసుకొస్తాడు. ఇక్కడ కార్మిక నగర్ లాంటి కొన్ని ప్రాంతాలను ఇక్కడ ఏర్పరచుకున్నారు. ఆ ప్రాంతాలన్నీ కూడా కూలగొట్టి ఆయనే కాన్సెప్ట్ ఏంటండి, హైడ్రా లేదు, తొట్టబీస్ లేదు. ఆయన కాన్సెప్ట్ అంతా ల్యాండ్స్ ఖాళీ చేయించాలి, కబ్జా చేయాలి. ఒక దిక్కు తిరుపతి రెడ్డి, ఒక దిక్కు కోండల్ రెడ్డి, ఒక దిక్కు విఘ్నేశ్వర్ రెడ్డి, ఈ విధంగా ఒక దిక్కు ఫహీం కురేషి, ఇలా ఈ నాయకులను అడ్డపెట్టుకొని అక్కడ ల్యాండ్లను కబ్జా ఆలోచన తప్ప డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ ఎట్లా తెలుసు అండి. ఒకసారి కార్పొరేటర్ గెలిచి స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని, ఒకసారి ఎమ్మెల్యే గెలిచి మంచి మంత్రిగా పనిచేసి, మంత్రిగా ఏమైనా అనుభవం తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే కొద్ది గొప్ప చేసేవాడు కావచ్చు. కానీ ఒక అపర చాణక్యుడు, ఒక భగీరథుడు, ప్రజాపాలన పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నోడు, ప్రజల కష్టాలను 2001 నుండి తెలంగాణ కొరకు పోరాడుతూ తెలంగాణ ప్రజల కష్టాలను తెలుసుకొని ఎందుకు కొరకు తెలంగాణ కావాలని ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ గాంధీ కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి బచ్చాగాడు. ఆ బచ్చాగాడు డెవలప్మెంట్ చేస్తాడు నమ్ముతారా? ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు ఈయన వల్ల ఏది కాదని. టోటల్గా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామి నిలిపిన కేసీఆర్ గారు ఇక్కడ ఇవాళ ఆ ప్రపంచ పటంలో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి కింది స్థాయినానికి పడేసింది ఎవరు? చూస్తలేమా? అన్నీ చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజు తప్పకుండా కూడా బుడి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాగంటి సునీత గారు గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేపట్టడానికి మీరు శ్రీకారం చుట్టుకున్నారు? మాకు ఈ నియోజకవర్గంలో మాకు కావాల్సిన ఫంక్షన్ హాల్ కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, మాకు కావాల్సిన కబ్రస్థాన్ కొరకు కూడా మాగంటి గోపీనాథ్ గారు బ్రహ్మాండంగా స్థలాన్ని చూసి పెట్టింది. కాకపోతే అది కేసీఆర్ గారి ప్రభుత్వం ఏముంటే 100% కూడా శాంక్షన్ అయ్యేది. ప్రభుత్వం రాలేదు కాబట్టి అది రాలేకపోయింది. ఇవాళ వాళ్ళు ఇస్తామని చెప్పి 2500 జాగిచ్చింది, ఇచ్చేం చేసి ఆర్మీలో పంపించింది. 7500 జాగిచ్చింది. చిత్రపటాన్ని రేవంత్ రెడ్డి చిత్రపటానికి, ఫహీం కురేషి చిత్రపటానికి పాలాభిషేకం కూడా జరిగింది. ఆ తర్వాత రఘునందన్ రావు ఫీల్డ్ మీదకి వస్తాడు. రఘునందన్ రావు కొట్లాడుతాడు, హైకోర్టు పోయి స్టే తీసుకుంటారు. అంటే మైనార్టీలు పిచ్చోళ్ళు, మంత్రి పదవి ఇవ్వలేదు, ఓ ఎమ్మెల్యే కూడా వీళ్ళు లేకుండా చేసినా ఏం చేసినా కూడా మైనార్టీలు ఉంటారు, ఇట్లా పడి ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని అనుకుంటాను. కానీ మైనార్టీలకు కనుగొప్పు జరిగింది. మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. సునీతమ్మ గారిని గెలిపిపోతానో మీరు చూస్తారు.